లోకేష్ పర్యటనపై జగన్ పత్రికలో అసత్య కథనాలపై నారా లోకేష్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 సార్లు విమానం ఎక్కి దిగారంటూ సాక్షి పత్రికలో ఫేక్ న్యూస్ ను ఖండించారు. తన పర్యటనలపై మంత్రి నారా లోకేష్ సొంత సొమ్మును వెచ్చించినట్లుగా మంత్రి కార్యాలయం తెలిపింది. ఇక మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ నుంచి ₹1 తీసుకోలేదని వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బుడమేరు వరద సహాయక చర్యల్లో లోకేష్ నిమగ్నమైతే హైదరాబాద్ లో ఉన్నట్లు తప్పుడు రాతలు రాశారన్నారు. చివరకు ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధనకు వెళ్లిన పర్యటన ఖర్చులను సైతం మంత్రి నారా లోకేష్ స్వయంగా ఖర్చు పెట్టుకున్నారని కార్యాలయం స్పష్టం చేసింది. లోకేష్ వేసిన పరువు నష్టం కేసులు ఇప్పటికే కోర్టుల చుట్టూ సాక్షి పత్రిక యాజమాన్యం తిరుగుతుందని అన్నారు. లోకేష్ పర్యటనపై జగన్ పత్రికలో అసత్య కథనాలపై నారా లోకేష్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 సార్లు విమానం ఎక్కి దిగారంటూ సాక్షి పత్రికలో ఫేక్ న్యూస్ ను ఖండించారు. తన పర్యటనలపై మంత్రి నారా లోకేష్ సొంత సొమ్మును వెచ్చించినట్లుగా మంత్రి కార్యాలయం తెలిపింది. ఇక మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ నుంచి ₹1 తీసుకోలేదని వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బుడమేరు వరద సహాయక చర్యల్లో లోకేష్ నిమగ్నమైతే హైదరాబాద్ లో ఉన్నట్లు తప్పుడు రాతలు రాశారన్నారు. చివరకు ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధనకు వెళ్లిన పర్యటన ఖర్చులను సైతం మంత్రి నారా లోకేష్ స్వయంగా ఖర్చు పెట్టుకున్నారని కార్యాలయం స్పష్టం చేసింది. లోకేష్ వేసిన పరువు నష్టం కేసులు ఇప్పటికే కోర్టుల చుట్టూ సాక్షి పత్రిక యాజమాన్యం తిరుగుతుందని అన్నారు.